సో, రీసెంట్‌గా ఒక కేస్ నడుస్తుంది సార్. ఒక మినిస్టర్ వాళ్ళ అబ్బాయి మీద ఒక కేస్ నడుస్తుంది. సో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. ఒక్కొక్కరి ఆలోచన, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒకలా ఉంటది. సో, ఇదంతా ఓకే. మీరేం మాట్లాడారు వీడియోలో అనేది మీ పర్సెప్షన్. అది కూడా అందరూ దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి. బికాజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవడి వాక్ స్వాతంత్రం వాడిది. బట్ కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇదేదో పెయిడ్ వీడియో ఏమో మీరు చేసింది అనే అభిప్రాయం ఉంది. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అది పెయిడ్ వీడియోనా మీరు చేసింది? లేదు మీ అభిప్రాయాన్ని క్రియేటివ్‌గా పంచుకున్నారా? ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక 2, 300 వీడియోస్ ప్రతి హ్మ్. టాపిక్ మీద ఎళ్తుంటాయి. హ్మ్. అది యాక్చువల్‌గా యాదృచ్ఛికంగా చేసిందే. హ్మ్. అందరితో పాటు మేము చేసాం. బాగా లేట్‌గా కూడా చేసాం మేము. పెద్దగా దాంట్లో ఆహ్, పెద్దగా ఏం చెప్పడానికి కూడా, విమర్శించడానికి కూడా ఏముందని? కాకపోతే ఏందంటే ఆహ్, పెద్దవాళ్ళని విమర్శిస్తే మనకొక గుర్తింపొస్తుంది. ఒక చిన్న ఇన్నోసెన్స్. నువ్వలా ఇన్ని రోజులు పెద్దవాళ్ళని విమర్శిస్తూ కూర్చొని పెద్దవాడివవుతావు. ఒకటి. హ్మ్. రెండోది అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం అది. ఇప్పుడు న్యూస్‌లో వస్తుంది. మరి వాళ్ళని అడగలేదు నువ్వు? న్యూస్ పేపర్స్‌లో వస్తుంది. ప్రతిరోజు వస్తుంది. అప్డేట్ వస్తుంది. నువ్వు ఫాలో చేస్తున్నావా? సహృదయత అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒక జర్నలిస్ట్‌కి ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటి? ప్రతీదీ మాట్లాడగలగడం. ఏదైనా ప్రజలకు చేరువేయడం. నిజాన్ని హ్మ్. నిర్భయంగా. క్లుప్తంగా హ్మ్. చిప్స్ అందరికి పోయాయి కాబట్టి అవును. అవును. హ్మ్. అలా అందించగలిగితే మనం కొద్దో గొప్పో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. హ్మ్. ఇవన్నీ కొద్ది రోజులే ఉంటాయి. ఇదే బండి సంజయ్ గారి చేతుల మీదుగా నేను బీజేపీ కండువా కప్పుకున్నాను ఒకప్పుడు. మమ్మల్ని అందరిని చేర్చారు. మా అసోసియేషన్‌లో ఉన్న చాలామంది ఆర్టిస్టులని తీసుకెళ్లారు. శ్రీనివాసులు గారని ఈ డీజీపీ వేషాలేస్తుంటాడు. తీసుకెళ్ళి కండువా కప్పుకున్నాం మేము. ఎందుకు? ఆయన మీద ఉన్న అభిమానం గూడా. అరే! చాలా తక్కువ టైంలో ఆహ్, మంచి రెబెల్ నాయకుడు వచ్చారు. రెస్పెక్ట్ కోసం. ఆ రోజు చాలా హ్యాపీగా ఎళ్ళాము. డీపీగా గూడా పెట్టుకున్నాం మొన్నటిదాకా. మళ్ళీ అన్నీ మారిపోయాయి రాజకీయాలు. దానికి సంబంధించి మనం ఆ టైంకి మన ఎమోషనే చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ మనం మీడియాలో ఉన్న వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది. దాని ప్రకారమే మనం ఊహవాలి గానీ, ఏదో ఒక సిద్ధాంతానికి, ఏదో ఒక పార్టీకి మనం అంకితం అవ్వకూడదు. కరెక్ట్. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళేమంటున్నారు, "అరే! అంతా మనకు సంబంధించిన వాళ్ళున్నారు. నువ్వట్లా నువ్వు బీజేపీ అంట కదా!" అని చెప్పేసి వాళ్ళు పాయింట్ ఔట్ చేశారు. అరే! అదేంట్రా డీపీలో గూడా అంత వేరియేషన్ వస్తుందా? ఆ రోజుకి ఫీలయ్యాను నేను. పెట్టుకున్నాను. సరే మీరు గూడా ఇవ్వండి నాకు ఫోటో. నేను గూడా అది గూడా పెడతానని చెప్పి మళ్ళీ బట్టి విక్రమార్క గారితో ఒక ఫోటో హ్మ్. పెట్టుకున్నాను. హ్మ్. మళ్ళీ మా మిసెస్ బీఆర్ఎస్ కార్యకర్త. ఆవిడ మణికొండలోనే ఒక వన్ ఆఫ్ ది లీడర్‌లాగా తిరుగుతా ఉంటది. హ్మ్. మరి వాళ్ళందరూ గూడా వనజ గారు రావాలి, వనజ గారు రావాలంటూ ఉంటారు. మరి మా పార్టీలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. మరి బీఆర్ఎస్ మీద కూడా ఒక చిన్న చేశాము. అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం. అది నిజమా కాదా అనేది తెలిస్తే చాలు గదా! హ్మ్. సరే ఈ మధ్యలో వచ్చే నిందలు, అపనిందలు, అవాస్తవాలు లేకపోతే వ్యక్తిగత దూషణలు ఇవన్నీ మాకు వద్దు అని అనుకునే గదా! మనం దూరంగా మీడియా ఎళ్తున్నాం. కొంచెం ఇది వెళ్తుంది. ఎందుకెళ్తుంది అంటే ఇప్పుడు సెంట్రల్ పవర్ ఉంది. మనం యాక్చువల్‌గా మనం అక్కడ ఏం చెప్పామంటే అందరితో పాటే చెప్పాం మనం. హ్మ్. వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకు వీళ్ళు ఇంత దీన్ని ఎలాబరేట్ చేసి చేస్తున్నారనేది కూడా నాకు అర్థం కాల ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్. పైగా మన క్యారెక్టర్‌ని మర్చిపోయి భాషను కూడా మార్చుకుంటే అది నీ ప్రాబ్లమ్ అది. నీ భావజాలం అది. నీ ఫ్రస్ట్రేషన్ కింద వస్తుంది తప్ప, ఇవాళ ఇదొచ్చింది. రేపు ఇంకొక ఇన్సిడెంట్స్ ఏదో వస్తుంది. ఇది పాతదయిపోతుంది. ఇన్నిటి మీద నువ్వు అలా ఆహ్, వాడు చేసిన దాని మీద నువ్వు చేస్తా పైకొద్దాం అనుకుంటావు. అంటే మన మీడియాలో వాళ్ళలోనే హ్మ్. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏదన్నా మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయంటే మా పెద్దవాడు కూడా అదే అంటున్నాడు. సారీ చెప్తున్నాను అందరికని చెప్పేసి చెప్తున్నాడు వాడు కూడా.
నేను చిన్నవాడిని, నాకు తెలియకపోవచ్చు. మా డ్యాడీ కూడా రొటీన్గా ప్రమోషనల్ వీడియోస్ లాగా అనుకున్నాం తప్ప పెయిడ్ అనేది కాదు. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకులు ఎవరికి డబ్బులు ఇస్తారో తెలుసు. డబ్బులు తీసుకునేంత స్థాయిలో మనం లేం కదా. ఒకవేళ ఇచ్చినా కూడా మా పర్సెప్షన్ వేరే ఉంది, మా క్రియేటివిటీ వేరే ఉంది, మా టార్గెట్ వేరే ఉంది, మా నాలెడ్జ్ కూడా వేరే ఉంది, మా సబ్జెక్ట్ థరోనెస్ కూడా వేరే ఉంది. దీని మీదనే ఎందుకు పర్టికులర్గా పట్టుకుంటున్నారు? మరి అన్ని వీడియోస్ వచ్చినప్పుడు మరి వచ్చిన ప్రశంసల కంటే కూడా కరెక్ట్. ఇక్కడ ఈ ఒక్క వీడియోలోనే ఎందుకు మీరు అంటే పైకి వచ్చేటప్పుడు మన ఇండియన్ సైకాలజీ అది. వాడిని పెట్టి లాగడం తప్ప ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి తప్ప అది కొంచెం పీతల కథ. పీతల కథ కొంచెం బాధగానే ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో డిస్కషన్స్ అనేవి వచ్చినప్పుడు పేరెంట్స్ సంబంధించిన వాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. అది ఎందుకు నేను బండి సంజయ్ గారి మాటల్లో కూడా చాలా బాధపడ్డాను. పర్సనల్గా నాకు సంబంధించిన బ్లడ్ రిలేషను బాబు మీద ఇలా వచ్చినప్పుడు నాకు ఎంత ఇదిగా ఉంటుంది నరకం. ముఖ్యంగా వాళ్ళ అమ్మకి ఎంత ఇదిగా ఉందంటే మరి మా ఇంట్లో కూడా అదే ఇబ్బంది ఉంటుంది కదా. ఆ మాత్రం తెలివి లేకుండా ఎట్లా మాట్లాడతాం? జనరల్గా మాట్లాడుకున్నాము, అది ఎందుకు ఇష్యూ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియా కాబట్టి ఇక మనకి వేరే టాపిక్ వచ్చేదాకా, వేరే ఇష్యూ వచ్చేదాకా మాట్లాడుకుంటుంటాం అంతే తప్ప, ఒకవేళ ఏమన్నా దాంట్లో తప్పులు ఉంటే దిద్దుకోవడానికి సంబంధించి మాకు సూచనలు ఇస్తే అంతే తప్ప అందరు అమ్ముడు పోయారు అనేది ఒక జనరల్ టాక్. ఇప్పుడు మరి అమ్ముడు పోయేవాళ్ళం అయితే మొట్టమొదటి నుంచి అమ్ముడు పోయేవాళ్ళంగా, అమ్ముడు పోతే ఇంకొక వీడియో ఎలా వస్తుంది? క్రియేటివిటీ లేకుండా ఎలా వస్తుంది? కరెక్ట్. ఒకవేళ చాలా క్లారిటీ ఇచ్చారండి దీని గురించి. నేను చాలా క్లియర్గా చెప్పాను అదే. ఈ విషయం అయితే. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఇప్పుడు క్రియేటర్స్ గురించి. ఇప్పుడు ఒకప్పుడు మనం ఈ హీరోలు అందరూ మన టాప్ హీరోలు ఉన్నారు, నలుగురు పిల్లర్లు అనేవారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు నలుగురు కూడా కొన్ని ఈవెంట్స్లో కనిపించేవారు, కలిసి కనిపించేవారు. సంతోషం అవార్డ్స్ అనో, లేదా సంథింగ్ కొన్ని అవార్డ్స్ అనో, లేదంటే అవార్డ్ ఫంక్షన్స్, ఈవెన్ క్రికెట్ ఆడడం, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, ఇలా కనిపిస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడున్న దానిలో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ ఫ్యాన్ వార్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు కూర్చుని బాగానే ఉన్నారు, కానీ క్రియేటర్స్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. క్రియేటర్స్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? అందరూ కూడా బయట క్రియేటర్స్ సమ్మిట్స్ ఉంటూ ఉంటాయి, అందరూ కలుస్తారు, అందరూ కొలాబరేషన్లు చేసుకుంటూ ఉంటారు, పైకి అంతా బాగానే ఉంటుంది. బట్ కాంపిటీషన్ ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా ఉంటుంది. ఆ క్రియేటర్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? వాళ్ళు తిట్టుకుంటారా? దానికి చిన్న ఉదాహరణ చెప్తా. నాకు ఇష్టమైన నటుడు, ఆయనంత అవ్వాలని కోరుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఒకనొక టైంలో సినిమాలు లేనప్పుడు ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేశాడు. అది ఒక సినిమా జగపతి బాబు హీరోగా ఆయనకి ఫ్రెండ్గా మన రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా చేశాడు, ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో. ఓకే. చేసినప్పుడు పాపం చాలా బాధేసింది నాకు. అరే ఇట్లాంటి క్యారెక్టర్లు కూడా అంత పెద్ద హీరో, అంత పెద్ద కమెడియను కేవలం లైవ్లీహుడ్ కోసం చేస్తున్నాడు. అమ్మో, మనది కూడా అదే పరిస్థితి వస్తుంది కదా అనేది ఉండేది. ఆయన క్లిక్ అయిన తర్వాత నిన్నగాక మొన్న వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్, అతనికేమో కోట్లు ఇస్తున్నారు. నేను ఇన్ని సినిమాలు చేశాను, నాకు ఇప్పటికి కూడా నాకు 10,000 కూడా ఇవ్వట్లేదు రోజుకి అని చెప్పి ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు హర్ట్ అయ్యా నేను. అరే ఇంత ఉంటుందా? నిజంగా నిజమైన క్రియేటర్స్కి డబ్బులు ఇవ్వరా? మెయింటైన్ చేసిన వాళ్ళకే ఉంటుంది, హెరిడిటీ ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఆ కాంపిటీషన్ని ఇవాళ చిరంజీవి గారు కూడా ఒక సినిమాలో 70 కోట్లు పోయినాయి అని చెప్పారు. ఒకటి కాదు, 2 సినిమాలో పోయినాయి అని చెప్పారు. మరి ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి? మరి ఎవరు స్ట్రగ్లింగ్ వాళ్ళకున్నా కూడా ఇక్కడ మనుగడ సాగించాలి అంటే అది మనకు సంబంధించే ఉంటుంది. ఎవరికో చెప్తే అది తీరేది కాదు. అటువంటి ఇన్సెక్యూర్డ్ ఫీల్డ్ ఇది. న్యాయం చేయాలని అందరికీ ఉంటుంది, అందరం మనుషులమే, అందరం కరెక్ట్గానే బతకాలనుకుంటారు. కానీ సాధ్యపడేది ఎట్లాగా, ప్రాక్టికల్గా ఎట్లాగా? అదే టాలెంట్ ఇక్కడ. ఎందుకు 5 కుటుంబాల మీద పడి ఏడవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే
వాడేదో అంటారు కదా, ఆ, ఆడలేక మధ్యలో దొరువు అని. అంతే తప్ప నిజంగా నీ దగ్గర విషయం ఉంటే, నిజంగా నువ్వు స్ట్రగుల్ చేస్తే, నిజంగా ఫైట్ చేస్తే, నువ్వు ఒకడే మంచోడివే, మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళా? ఎందుకు అనుకుంటున్నావు అట్లా నువ్వు? అసలు ముందు నువ్వు చెక్ చేసుకో. సెల్ఫ్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉండట్లేదు, డిసిప్లిన్ ఉండట్లేదు, ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఉండట్లేదు, ఓపిక ఉండదు, ఎడిక్షన్స్, బలహీనతలు, మెయిన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అనవసరంగా ఒకళ్ళని మనం శత్రువుని చేసుకోవడం. రాజకీయాలు అన్ని చోట్ల ఉంటాయి, శత్రువులు అన్ని చోట్ల ఉంటారు, కాంపిటేటర్స్ అన్ని చోట్ల ఉంటారు. బట్ వాట్ యు ఆర్, అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నీ టాలెంట్ ఏంటి? నువ్వేం చేయదలుచుకున్నావు? అసలు ఏం చేస్తున్నావు పొద్దున్న లేచి? నీ టాలెంట్ని ఎలా బెటర్మెంట్ చేసుకుంటున్నావు? వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఇవన్నీ ఉండవు కదా. నువ్వు ఫస్ట్ ప్రేమగా ఉండు. ప్రేమిస్తే పోయేదే ఉంది, ఏదో సినిమాలు అంటారు కదా. ఆటోమేటిక్ ప్రేమిస్తారు. మాకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే మిషనరీ స్కూల్స్లో చదువుకోవడం, మిషనరీ కాలేజెస్లో చదువుకోవడం. వాళ్ళు మాకు అక్కడ స్వాములర్స్ అంటారు, స్వాముల వారు అంటారు, ఫాదర్స్ అంటారు. వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, ఈ చంప మీద కొడితే చంప చూపించాలరా అనేవాళ్ళు. అక్కడ ఉన్నంతకాలం చేసాం అది. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాడు చేయెత్తే ముందే మన చేయెత్తకపోతే మనం ముందుకు వెళ్ళలేము అనే యాటిట్యూడ్ ఇక్కడ మొదలైంది. కానీ మన ఒరిజినల్ నేచర్ మర్చిపోకూడదు. కరెక్ట్. మనంగానే ఉండాలి. మన ప్రేమలు, మన బాధ్యతలు, మన పొద్దున్న లేచి అటెన్షన్ ఈ మన దగ్గర ఉన్నంతకాలం అవతల వాళ్ళకి మనం ఇన్స్పిరేషన్ అవుతాం. సూపర్. ఇది మురళీకృష్ణ గారి మాటల కంటే కూడా మిడిల్ క్లాస్ ఫాదర్ మాటలలాగా ఉన్నాయి. ప్రతి సన్ను నేర్చుకోవాల్సిన మాటలు ఈ మొత్తం ఈ ఎంటైర్ వీడియోలో సార్ మీరు చాలా విషయాలు జెన్జీకి చెప్పారు. అసలు జెన్జీకి నిజంగా మీరు మిడిల్ క్లాస్ ఫాదర్ జెన్జీ అంతటికి. ఇప్పుడు మా పిల్లలు ఏమంటారంటే, డాడీ మన పర్సనల్ విషయాలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు డాడీ, వద్దు డాడీ ప్లీజ్ ఇంటర్వ్యూలు వద్దు డాడీ అంటుంటారు వాళ్ళు. అంటే నేనేమంటానంటే, నానా ఒకటి సాధించడం వేరు, సాధించిన దాన్ని పండగ చేసుకోవడం వేరు. ఇవాళ అడ్వర్టైజ్మెంట్కే ఎందుకు ఖర్చు పెడుతున్నాం మనం ఒక సినిమా? పబ్లిసిటీ లేకపోతే సినిమా ఆడదు. అలాగే మన గురించి మనం చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది స్ట్రగ్లింగ్? కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్కడ, అందే వాళ్ళకి అందుతుందా? ఎందుకు అందట్లేదు? వాళ్ళు విమర్శించడం అనేది వదిలేసేయి. మనం ఏం చేస్తున్నాం దానికి సంబంధించి? మనం సంబంధించింది ఏదో చేద్దాం, అది ఆలోచించు. నలుగురికి అన్నం పెట్టగలుగుతావు, మనం కూడా తృప్తిగా ఉంటాం, మనకు కూడా పని ఉంటుంది. పని ముఖ్యం. డబ్బు అనేది పనిని బట్టి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఐడియల్ బ్రెయిన్స్ ఆర్ ది డెవిల్స్ వర్క్షాప్స్ అన్నట్టు, మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అదే నువ్వు ఏదో ఒక పని చేయి, అది ఫెయిల్ అవుతుంది, అది వేరే విషయం, కానీ అనుభవం వస్తుందిగా. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము పిలిచినప్పుడు మీరు కాదనుకుండా వచ్చారు సార్, అది లిటరల్లీ మేము థ్యాంక్ యూ చెప్పాలి. చాలామంది ఇంటర్వ్యూలు మీరు అన్నట్టు, మీ అబ్బాయి అన్నట్టు చాలామందికి ఉంది ఇదే ఆలోచన, ఎందుకు పర్సనల్ విషయాలు బయట షేర్ చేసుకోవడం అనే ఆలోచన. బట్ మీరు ఈరోజు మాట్లాడాలనుకున్నారు, ఏది అడిగినా కూడా నవ్వుతూ చాలా క్లియర్గా మాట్లాడారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. చాలామంది నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి కానీ, తెలియకుండా ముందే కమెంట్స్, త్వరపడి తొందరపడి ఒక కోయిలు ముందే కూసింది అన్నట్టు ఇలా కోసే వాళ్ళందరికీ డ్రియాలిటీ ఏంటనేది చాలా క్లియర్గా చెప్పారు, క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు సార్. అసలు మీ లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఏం డ్రీమ్ ఏంటి సార్? మీ లైఫ్ టైం డ్రీమ్ చెప్పాను కదా, ఒక మంచి నటుడు అనిపించుకోవడం. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత నేనే అవ్వాలనుకుని వచ్చాను ఇండస్ట్రీలో. ఒక మంచి కామెడీ హీరో కావాలని వచ్చాను. అట్లీస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అవ్వగలిగాను కదా. అవకాశం ఏముంది, ఎవరో ఒకరు ఇస్తారు, రేపు ఇస్తున్నారు కూడాను, గౌరవిస్తున్నారు ముందు. అది నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నన్నుగా వాళ్ళు ఎవరు కూడా డిగ్రేడ్ చేయట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన దాంట్లో ఉన్న దాంట్లో చాలా రెస్పెక్టబుల్గా పిలుస్తున్నారు, చక్కగా తృణమోపణం ఇస్తున్నారు. నేను ఇంకా దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించను, ఎందుకంటే మళ్ళీ రజనీకాంత్ గారి డైలాగే, మనకి ఏది దక్కాలో అది డెఫినెట్గా దక్కుతుంది, నువ్వు ఫైట్ చేసేంత మాత్రం ఏది రాదు. సూపర్ సూపర్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. నిజంగా మీరు జెన్జీకి చాలా విషయాలు చెప్పారు కాబట్టి జెన్జీ అందరి తరపున నేను కూడా చెప్తున్నాను, మీరు సక్సెస్ అవ్వాలి, మీ సక్సెస్ని మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటాం, గొప్పగా సక్సెస్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొకసారి మాకు ఇంటర్వ్యూ అవ్వాలి.
ఐ విష్ ఆల్ సక్సెస్ సార్. అదే ఐ డ్రీమ్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఐ డ్రీమ్ను అనేది చాలా బాధ్యతాయుతంగా చేస్తున్నారు మీరు. చాలా ఇంటర్వ్యూలు చూశాను నేను. అలాగే ఇప్పుడు మీ సుధాకర్ గారు పిఆర్ఓ గారు ఉన్నారు కదా, నేను జెమినీ టీవీలో వర్క్ చేశాం. అప్పుడు నేను 100 సినిమాలకి జర్నలిస్ట్గా చేశాను, తనే కెమెరామ్యాన్. సో మాకు ఆ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ టైంలో ఆయన సీనియర్ యాక్చువల్గా నాకు. ఆయన ఒకటే అనేవారు, చూస్తే ఇంత స్మార్ట్గా ఉన్నావు, యాక్టర్ అవ్వాలని వచ్చావు, ఇదేమిటయా ఈ ఫీల్డ్ ఏమిటి, రిపోర్టర్ ఏమిటి, ఇవన్నీ ఎట్లా చేస్తావు నువ్వు, ఎవరు అంత ఇదే కాదు అని ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవాడు. అరే సీనియర్ అయినా అది కాదన్నయ్య, చెప్పన్నయ్య ఎట్లా చేయాలి, అన్నీ ఎట్లా పోవాలి, ఎట్లా మాట్లాడాలి చెప్పంటే, ఆయన ఎవరు చెప్తారు, నువ్వే నేర్చుకోవాలి, నువ్వే స్ట్రగుల్ చేయాలి అనేవాడు. సో ఎప్పుడు కూడా ఏది కూడా ఏంటంటే ఆ విమర్శల్లో నుంచే నీలో ఒక కసి వస్తుంది, ఆ నెగిటివిటీలో నుంచే నీకు లెర్నింగ్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదే చెప్పాను కదా, 10 సార్లు ఫెయిల్ అయిన లెక్చరర్ అవుతాడు. మేము ఎన్ని స్ట్రగుల్స్ చేస్తే అంత మనకి గ్రిప్ దొరుకుతుంది. సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా కూడా. మనం నెగిటివిటీ వచ్చింది కదా అని చెప్పేసి మనం పారిపోతే ఇంతకంటే ఇంకొకటి వస్తుంది, అసలు ఇంతకంటే కష్టం ఇంకోటి రాదు అనే స్థితికి నువ్వు చేరావనుకో, మహా అయితే ఏమవుతుంది. అర్జీవి గారు చెప్తుంటారు, ఇట్స్ ఎ జర్నీ మ్యాన్, యూ ట్రావెల్ ఇట్ అంటాడు ఆయన. డోంట్ థింక్ యూ డూ ఇట్ అంటాడు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు సార్. ఓకే దర్శన్ భయ్య, చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. సార్ యూత్లో ఇంత స్పోర్టివ్గా, ఇంత నాలెడ్జబుల్గా, ఇన్ఫర్మేటివ్గా చేస్తున్నారు అంటే దీనిలో మీరు చాలా మెట్లు దాటినట్టే. థ్యాంక్ యూ సార్. దట్ ఈస్ మై బ్లెస్సింగ్స్ టు యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.